Another good news today. గుడ్ న్యూస్ అంటే తప్పుకొని కొట్ట మరి ఏం గుడ్ న్యూస్ తొందరగా ఈ చీర ఎప్పుడు కట్టుకున్నా లాస్ట్ చెప్పు. అస్సలు ఐడియా లేదు. శ్రావణ మాసం కానీ పండగ సీజన్ కానీ వచ్చినప్పుడు పాత చీరలన్నీ తీసి మళ్ళీ ఎలా రీస్టైల్ చేసుకోవచ్చా అని ఎంతమంది ఆలోచించి ఉండొచ్చు. నా విషయంలో కూడా అలాగే జరిగింది. మొత్తం క్లాజెట్ ఓపెన్ చేసి ఐ వాజ్ టేకింగ్ అవుట్ శారీస్ అండ్ ఎప్పుడు ఏ చీర కట్టుకున్నా సరే గణేష్ని అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా, ఈ చీర ఎప్పుడు కట్టుకున్నానో నీకు గుర్తుందా అని. అండ్ యాజ్ యూజువల్గా మోస్ట్లీ 80% ఆఫ్ ద టైం గణేష్ ఇచ్చే ఆన్సర్ నాకు తెలియదు అనేది అంటాడు. అలానే నేను ఫీల్ అయిపోతానా, అస్సలు ఫీల్ అవ్వకుండా కూర్చోపెట్టి ఆ చీర నేను ఇదివరకు ఎప్పుడు కట్టుకున్నాను పిక్చర్ కూడా తీసి చూపిస్తూ ఉంటాను. అంటే లీసే సరే అమ్మ తల్లి గుర్తొచ్చింది అనే వరకు చూపిస్తాను అనమాట. అలా సమ్టైమ్స్ కొన్ని శారీస్కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది అంటారు చూడండి. సో ఇట్ టుక్ మీ బ్యాక్ ఇన్ టైమ్ 2018, 2019. సో యా అప్పటి పిక్చర్స్ కొన్ని ఇవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టానండి. ఇన్ కేస్ ఇఫ్ యూ డోంట్ ఫాలో మీ ఓవర్ దేర్ యూ కెన్ ఫాలో మీ దేర్. సరే ఇప్పుడైతే కరెంట్ డేకి వచ్చేద్దాం. ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను అండ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ నెక్లెస్ సెట్ అవుతుంది ఈ శారీ, కానీ ఎప్పుడు ఈ శారీ కట్టుకున్నా సరే కరెక్ట్ సెట్ దొరికేది కాదనమాట. సో కొన్ని అలా భలే మ్యాచ్ అవుతాయి కదా. మొన్న ప్యాకేజ్లో వచ్చింది చూడండి అక్షయ ఆర్టిఫాక్ట్స్ నుంచి. సో అదైతే చాలా బాగా సెట్ అయింది. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ ఇది వరలక్ష్మి వ్రతం తాంబూలానికి నేను వ్లాగ్లో చెప్పాను కదా నెక్స్ట్ ఫ్రైడే పిలుస్తున్నాను అందరికీ తాంబూలం ఇవ్వటానికని. సో అప్పుడు తీసిన ఫుటేజ్ అనమాట. అండ్ నేను అన్ని పండుగలకి అంటే లాస్ట్ మంత్లో చేసుకున్న అన్ని పండుగలకి ఇదే బ్యాక్డ్రాప్ యూస్ చేసి కొంచెం చేంజెస్ అయితే చేశాను. ఎక్కువ అంత డెకరేషన్ మీద ఫోకస్ చేయలేదన్నమాట డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్, హెల్త్ ఇష్యూస్ ప్లస్ వెడ్డింగ్ సిరీస్ మీద కూడా పని చేస్తూ ఉన్నాను. సో మంచిగా ఎవ్రీ ఫెస్టివల్కి బాగా అయితే చేసుకున్నాం అనమాట. అంటే మొత్తం ఫ్యామిలీ కూర్చుని పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందు అలా అయితే ప్లాన్ చేసి అయితే చేసుకున్నాను. సో మొత్తం అన్ని ఫెస్టివల్స్ స్నిప్పెట్స్ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు ముందు. ఇక్కడ చూడండి ఇషిత వాస్ 3 year old, ఇప్పుడేమో 6.5. సో అలా రీక్రియేట్ కోసం చేసుకున్నాను అనమాట. ఎనీవేస్ నా వెడ్డింగ్ సిరీస్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అంటే నార్మల్గా ఏదో 1 line 2 lines కాదు, ఎంత హార్ట్ ఫెల్ట్ మెసేజెస్ అంటే పెద్దగా పారాగ్రాఫ్స్ మోర్ దెన్ 1000 మెసేజెస్ వచ్చినాయి. లైక్ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మాటల్లో చెప్పలేను. సో మీరు నాకు టైం తీసుకుని అవన్నీ రాసినందుకు, నా సిరీస్ని ఇంతలా కనెక్ట్ అయ్యి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ఫుల్ అండి. రూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసన శాస్త్రనుతే. ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత ఇంకా కలిసి కూర్చుని పాడామన్నమాట. అండ్ వాళ్ళందరం పాడితే లైక్ మంచి వైబ్రేషన్స్ వస్తాయి. అండ్ నాకు యాక్చువల్ పూజ కంటే పాటలు కానీ భజన్స్ కానీ బాగా ఇష్టం. అంతే ఎవ్రీ పూజకి మీరు చూసారంటే ఇషితాతో పాటు కూర్చుని ఏదో ఒకటి అలా పాటలు కానీ అలా పాడుతూ ఉన్నాము. అండ్ నా ముగ్గు శారీస్ గుర్తున్నాయా మీకు? అప్పుడెప్పుడో నా ఫ్రెండ్స్ అందరికీ తెచ్చాను. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఇచ్చిన చీరలు మా ఫ్రెండ్స్ కొంతమంది ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అయితే కట్టుకున్నారు. ఐ మీన్ ఈ ఫ్రెండ్ కట్టుకోలేదు, ముందు అయితే మీరు చూసుంటారు వేరే వీడియోలో. బట్ భలే సూట్ అయింది కదా ఈ బ్లూ. తను వైట్ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేసింది. అండ్ ఎనీవేస్ సో నా తాంబూలం అయితే అలా అయితే నడిచింది. అండ్ నేను తాంబూలం గిఫ్ట్ కోసము ఇన్స్టాగ్రామ్లో ఉట్టిని అలా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే నాకు ఒక పేజ్ కనిపించింది అనమాట. అందులో అయితే నేను ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. ఇది కొలాబరేషన్ కాదండి, ఏదో నాకు కనిపించింది తీసుకున్నాను. మీకు ఎవరికైనా దసరా టైంలో ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కావాలంటే చెక్అవుట్ చేయండి, మీకు కింద లింక్ ఇస్తాను. మంచి క్వాలిటీ. అండ్ లోపల ఒక చిన్న కుంకుమ పసుపుని ఇలా అగరబత్తు స్టాండ్ లాగా ఇదైతే తీసుకున్నాను. మా ఫ్రెండ్ లావణ్య మంగళగౌరి వ్రతం చేసుకుంది అనమాట. సో తన దగ్గరికి కూడా ఎవ్రీ ట్యూస్డే తాంబూలానికి అలా వెళ్తూ ఉన్నాను. సో దాంతో కూడా బిజీగా గడిచింది. వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏదైనా కలిసి చదవటం కానీ అలా అనమాట. సో మొత్తం పండగలుగా గడిచింది అనమాట మంత్ అంతా. ఇది నేను కొన్ని ఐ మీన్ లైక్ కట్టుకున్న అవుట్ఫిట్స్ అది అయితే ఇక్కడైతే షేర్ చేస్తున్నాను. నేను మోస్ట్లీ ఈ మంత్ అంతా కట్టుకున్న శారీస్ ఏంటంటే
నేను ఇండియా ప్యాకేజ్ నుంచి తెప్పించుకున్నాను కదా, తెప్పించుకున్న మెయిన్ రీజన్ ఈ పండగలకి కట్టుకోవాలని చెప్పేసి. సో అదైతే ఇక్కడ నేను కొన్ని అయితే స్టైల్ చేసుకున్నాను. ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట, బాగా నచ్చింది. బెనారస్ పైతానీ శారీ అది. సో కింద లింక్ ఇస్తానండి మీకు అలాంటి సిమిలర్ శారీ కావాలంటే. మా పిల్లలకి వీకెండ్ వచ్చిందంటే మటుకు నలుగు స్నానం కంపల్సరీ. నేను కూడా చేస్తే బాగుంటుంది అనుకుంటాను, బట్ నేను చాలా అంటే బద్ధకము అనాలో లేకపోతే ఐ సమ్ టైమ్స్ గివ్ అప్. బట్ పిల్లలకి మటుకు ఖచ్చితంగా చేయిస్తానండి. మంచిగా కొబ్బరి నూనె రాసి నలుగు పెడతాను. నాకైతే బాగా నచ్చింది, ఎస్పెషలీ దేర్ టిన్ను అది ఎంత కన్వీనియంటో అనమాట. అండ్ వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ అయితే చెప్పారో అది తప్పించి అసలు ఇంకేం ఉండవు, పిల్లలకి కూడా యూస్ చేయటం సేఫ్. రోజ్ పెటల్స్, ఆర్గానిక్ శాండిల్వుడ్, ఇంకా అలా కొన్ని అయితే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రైస్ పర్ అయినా కూడా లైక్ నాకు చాలా తక్కువ అనిపించింది. సో అందరూ ఎఫోర్డ్ చేయగలిగే ప్రోడక్ట్. అండ్ మనకి కూడా కొన్ని పిగ్మెంటేషన్ లాంటివి ఉంటే అలాంటి ఏరియాస్లో అంటే కొంచెం నీస్ దగ్గర, నెక్ దగ్గర అలా రాసుకుంటే కూడా ఇట్ రియల్లీ హెల్ప్స్ కొంచెం పిగ్మెంటేషన్ తగ్గించడానికి. ఎప్పుడూ కూడా ఇది మనకి ఎప్పటి నుంచో వాడేదే కదా నలుగు. సో ఇషిత సమ్టైమ్స్ నలుగు దానికి అంత ఎక్కువ నచ్చదు కాబట్టి నేనేం చేస్తానంటే ప్యాక్ లాగా పెట్టేసి దాని తర్వాత పిల్లలిద్దరికీ మిల్క్ తీసుకుని మంచిగా దాంతో నేను రబ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇషిత స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాత బయట ఆడిపిస్తారు కదా, ఇంకా అసలు ఎంత ట్యాన్ అయిపోయి వస్తుంది అనమాట. సో దానికి చెప్తూ ఉంటాను అనమాట, ఇది మటుకు కంపల్సరీ ఇషితాను అసలు ఎలాగైనా పెట్టించుకోవాలని. అండ్ ఎంత ఫ్రెష్గా అనిపిస్తారో వీకెండ్స్ కొంచెం టైం తీసుకుని ఇచ్చేస్తే. సో మంచి ప్రోడక్ట్ అండి, మీకు కింద లింక్ ఇస్తాను. ఇంకొక విషయం, ఈ 3 days ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఫ్రీ అంటే దట్ ఈస్ అనదర్ రీజన్ నేను షేర్ చేస్తున్నాను. ఇది ఇయర్లీ మీకు ట్వైస్ అలా ఉంటుంది అంతే ట్రైబ్ కాన్సెప్ట్స్ దగ్గర నుంచి. సో ఫ్రీ ఇంటర్నేషనల్ షిప్పింగ్ బెస్ట్ టైం బిర్యానీ, లేకపోతే షిప్పింగ్ చాలా ఎక్కువ అవుతుందని ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తెప్పించుకోండి. మీకు ఆల్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. నెక్స్ట్ మనకి ఏం పండుగ వచ్చేసింది, కృష్ణాష్టమి వచ్చేసింది అనమాట. సో కృష్ణాష్టమికి ఇలా అయితే రెడీ చేశాను అనమాట ఇద్దరిని. ఇది కూడా నేను ఇండియా ప్యాకేజ్లో అప్పుడెప్పుడో చేయించుకున్నాను, స్రావ్స్ క్లోతింగ్ అని తను చేసిందనమాట. అండ్ దీస్ ఇయర్ రింగ్స్ ఆర్ ఫ్రమ్ పునర్వి అండి. నాకు కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు నా పర్సనల్ పేజ్లో ఆస్కింగ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ పునర్వి ఆల్మోస్ట్ ఎవ్రీ డే. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే 24/7 మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వటానికి వీ హ్యావ్ ఎ టీమ్ అండి. సో మీరు క్లాజెట్ పునర్వి అనే పేజ్లో క్వశ్చన్స్ అడగండి అండ్ ఆల్ ద డీటెయిల్స్ అయితే మీకైతే అక్కడ కనిపిస్తాయి. For those who don't know, Punarvi is an initiative from me to sell and buy gently used designer clothes అండి. ఇలా మంచి బట్టలు ఉంటాయి కదా మన దగ్గర, వాటిని బై ఎనీ ఛాన్స్ పిల్లల బట్టలు పెద్దగా అయిపోతే వాళ్ళకి పట్టకపోతే అలాంటి మంచి డిజైనర్ కలెక్షన్ని మీరు మళ్ళీ కావాలంటే యూ క్యాన్ సేల్ అండి ఇన్ అవర్ పేజ్. నౌ దిస్ ఇస్ ద ఫైనల్ శారీ అండి. ఇదైతే నేను వినాయక చవితి రోజు కట్టుకున్నాను. దిస్ ఫ్రమ్ అచ్యుత కలెక్షన్స్. అండ్ నేను ఇక్కడ పెట్టుకున్న జ్యువెలరీ నల్లపూసలు నాకైతే చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ ఫ్రమ్ అక్షయ ఆర్టిఫాక్ట్స్. అండ్ అచ్యుత దగ్గర నేను ఇదివరకు కూడా ఆర్డర్ చేశాను, చాలా బాగుంటుంది దాని దగ్గర కలెక్షన్. ఓకే, ఇప్పుడైతే కృష్ణాష్టమి రోజు ఇద్దరు ఇషిత శ్రీనిక పాదాలు వేయమని చెప్పాను. ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి ఏంటో ఇల్లంతా కృష్ణుడు నడిచిన టైప్లో వేసేసారనమాట మొత్తం పాదాలు. బట్ ఎప్పుడు అన్నమయ్య సినిమా అయితే ఖచ్చితంగా చూస్తాను. ఈసారి ఇషితాతో కలిసి కూర్చొని చూసి తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి బాగా నచ్చిందనమాట. లైక్ కలిసి ప్రసాదాలు చేసి ఎవ్రీథింగ్ ఫ్యామిలీగా చేసుకోవటం. అండ్ ఈ మూవీ ఎఫెక్టో ఆర్ ఇంకేదైనా చూసిందో కానీ వినాయకుడు కదా ఆల్ ఆఫ్ దాట్ అవన్నీ విని ఒకరోజు నైట్ ఈ పండగల టైంలో నేను పడుకున్నప్పుడు అప్పుడప్పుడు అడుగుతాను అనమాట, నిష్ఠా నాకు ఒక ఏదైనా సీక్రెట్ ఉంటే చెప్పవా ప్లీజ్, ఎనీ బిగ్ సీక్రెట్ అమ్మా యూ కెన్ షేర్ విత్ అమ్మా అని అడిగితే చెప్పిందనమాట ఒకరోజు నైట్ సడన్గా, అమ్మ నాకు ఒక పెద్ద సీక్రెట్ ఉందమ్మా, ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ సీక్రెట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్ అందనమాట. నాకు ఒక సెకండ్ ఏంటబ్బా ఇంతలా ఎప్పుడు అనలేదు. సో ఏంటి షిత అంత పెద్ద సీక్రెట్ ఏంటమ్మా అని అడిగాను అనమాట. అంటే అప్పుడు నెమ్మదిగా చెప్పిందనమాట, అమ్మ మరి నేను పెద్దదాన్ని అయిపోతే నువ్వు కూడా పెద్దదానం అయిపోతావు కదమ్మా, నువ్వు ఓల్డ్ అవుతే నేను బిగ్ అవుతాను, తర్వాత నాకు బేబీ పుడుతుంది, అప్పుడు నా బేబీ బిగ్ అవుతే నేను ఇంకా బిగ్ అయిపోతాను కదమ్మా, అప్పుడు నేను ఓల్డ్ అయిపోతాను, ఓల్డ్ అయిపోయిన తర్వాత వాట్ ఇఫ్ ఐఎమ్ నో మోర్ అమ్మా, వాట్ ఇఫ్ ఐ గో అవే అని చెప్పేసి, ఐ డోంట్ వాంట్ యూస్ దట్ వర్డ్ బట్ దట్స్ వాట్ షీ ఆస్క్డ్. అండ్ అసలు టు ఈవెన్ టేక్ దట్ కదా, ఒకేసారి హార్ట్ ఎంత హెవీగా అనిపించిందో. లైక్ ఇలాంటి థాట్ లైక్ ఎలా వచ్చింది ఇషితాకి, లైక్ that feeling that she's not going to be there, it was like so tough. But for 1 second I just stopped, paused myself and then
ప్రిపేర్ అవ్వం కదా మన ఇలాంటి క్వశ్చన్స్కి. పిల్లలు అడిగితే ఏం చెప్పాలో, ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడుగుతుందని నేను అనుకోలేదు. బట్ ఆ టైంలో నా మైండ్కి ఒకటి తట్టిందనమాట. ఆ రోజే నేను స్టోరీ పెడదాం అనుకున్నాను, బట్ దాన్ని వీడియోలో చెప్పాలనిపించింది. బహుశా మీకు ఎవరైనా ఒకవేళ ఇలా ఫేస్ అవుతే, నేను అప్పుడు ఏం చెప్పానంటే దానికి, అలా ఓల్డ్ అయ్యి ఆ స్టేజ్ వచ్చిన తర్వాత జస్ట్ నీ బాడీ ఒక్కటే వెళ్ళిపోతుంది, నీ హార్ట్ ఉంటుంది చూడు లోపల, దట్ విల్ స్టిల్ బీ అలైవ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు గో మీట్ గాడ్ ఆర్ యూ మైట్ మీట్ మీ, లేకపోతే నువ్వు మళ్ళీ ఒక చిన్న బేబీగా పుడతావు అన్నాను. చాలా ఎక్సైట్ అయిపోయిందనమాట. ఏంటి మళ్ళీ నేను చిన్న బేబీలా పుడతానా అమ్మా అని. ఐ వాజ్ లైక్ ఎస్ అమ్మా, యూ విల్ అగైన్ బీ బోర్న్ యాస్ ఎ బేబీ, మళ్ళీ బేబీగా పుడతావు నువ్వు, లేకపోతే అమ్మ దగ్గర ఉంటావు, లేకపోతే గాడ్ దగ్గరికి వెళ్తావు, సో ఎవ్రీథింగ్ ఇస్ జాయ్, సో దాని గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు అన్నాను. ఆ తర్వాత గణపతి స్టోరీ విన్న తర్వాత ఇలా పార్వతీదేవి అదంతా చెప్పాను కదా, అప్పుడు ఏమడిగింది తెలుసా, సరే మూను నవ్వాడు, ఇదంతా అయింది, అంతా ఓకే, కానీ ఫైనల్గా పార్వతీదేవికి గణేశుడు తిరిగి వచ్చాడు అమ్మ అని అడిగింది అనమాట. అండ్ అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ క్వశ్చన్. సో అప్పుడు అన్నాను అనమాట, ఎస్ అమ్మ ఫైనల్గా వాళ్ళిద్దరూ కలిశారు, ఈవెన్ దో హీ పాస్డ్ అవే, వాళ్ళిద్దరూ కలిశారు అని చెప్పాను. సో దెన్ షీ ఆస్క్డ్ మీ, డూ గాడ్స్ ఆల్సో డై అమ్మా, దే ఆల్సో పాస్ అవే అమ్మా అని అడిగింది. ఐ సెడ్ ఎస్ అమ్మా, ఇట్ హ్యాపెన్స్ విత్ గాడ్స్ ఆల్సో అని చెప్పాను. అండ్ దెన్ షీ వాస్ లైక్, మనం ఎప్పుడు గాడ్ని చూడలేము అన్నావు కదా, నువ్వెప్పుడు దేవుణ్ణి చూడలేదు అన్నావు కదా, సో నీకెలా తెలుసు దట్ గాడ్స్ క్యాన్ డై అని అడిగింది అనమాట. అయ్యే బాబోయ్, ఓ మై గాడ్, ఎగ్జాక్ట్గా ఇలాగే అడిగిందండి, ఏది నేను యాడ్ చేసి చెప్పట్లేదు. ద థాట్ ప్రాసెస్ షీ హ్యాడ్. సో దెన్ ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ హర్ అబౌట్ రామాయణము, యూనో ఎవ్రీథింగ్, లైక్ ఎలా రాముడు పుట్టాడు, రాముడు వెళ్ళిన తర్వాత ఎలా కృష్ణుడు వచ్చాడు. తనకి ఒక్కటే ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేయాలనిపించింది, దట్ దేని గురించి బాధపడకూడదు, డెత్ గురించి ఇంకా అసలు బాధపడకూడదు, అండ్ డెత్ ఇస్ నాట్ అన్ ఎండ్ టు లైఫ్ అని చెప్పాలనిపించింది. దాని తర్వాత కూడా మళ్ళీ జాయ్ ఉంటుంది, మళ్ళీ పుడతాము, లేకపోతే మనం దేవుడి దగ్గరికి వెళ్తాము, దేవుడి దగ్గరికి వెళ్ళటం కూడా చాలా జాయ్, లేకపోతే దేవుడి దగ్గర మమ్మీ డాడీ ఉంటారు, మళ్ళీ మమ్మల్ని కలుస్తాం, అలా చెప్తా ఉన్నాను. అండ్ షీ గాట్ ఇట్ అండ్ షీ వాజ్ సూపర్ హ్యాపీ అనమాట. వావ్, యూనో ఐమ్ గోనా బి బోర్న్ అగైన్, మళ్ళీ బేబీ అవుతాను అని. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్ ఇట్ ఈస్ కదా. ఉన్న రోజులు ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్, ఫ్యూచర్ గురించి ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి. సో అదే చెప్పాను అనమాట, ఎవ్రీడే ఎంజాయ్ చెయ్యి, ఎప్పుడో జరిగే దాని గురించి అసలు ఆలోచించకు అని. సో యా, దట్స్ హౌ ద ఫెస్టివల్ వెంట్. విఠలా హరి విఠలా, విఠలా హరి విఠలా, పాండురంగ విఠలే హరి నారాయణ, పాండురంగ విఠలే హరి నారాయణ, పురందర విఠలే భజో నారాయణ, హరి నారాయణ భజో నారాయణ, సాయి నారాయణ సత్యనారాయణ, జగత్పతే హరి సాయి గోపాల, జగదోదార సాయి నందలాల. టైమ్ ఫర్ ద సర్ప్రైజ్. అమ్మ వీడియోస్ చేస్తుంది కదా, దిస్ ఇస్ ఎ గిఫ్ట్ విచ్ యూట్యూబ్ సెంట్ మీ. I'm so excited. మీ టూ. Me too. Ta-da-da-da-da. 1, 2, 3. Amma's gonna move the paper. Paper. But address. Congratulations, Amma. Shall we open this? Open this. Open this. Play button. See, Shanika, catch There's it. a play button mirror. Says presented to Sahaja Madhuri. What does it mean? 100,000 subscribers. Okay. Decided to come to the same room where it all started, nursery Gurtunda. First time in a video I was sitting over here and then I recorded na diaper bag lo emundi ani. Ee room always gives me goosebumps anamata because ikkad nunchi start cheyali anukunnanu, motherhood nunchi journey, and this is where I am now. ఎంతమంది చూసారు నా ఫస్ట్ వీడియో? నాకు ఎవరైనా ఛానల్ ఇష్టం ఉంటే వెళ్ళి వాళ్ళ ఫస్ట్ వీడియో చూసి వస్తాను అనమాట. ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని చూసారా, అప్పుడు నేను ఎలా ఉన్నాను.
ఓ మై గాడ్, ఇట్ వాస్ లాంగ్ జర్నీ. దట్ వాజ్ మై ఫస్ట్ థింగ్. అండ్ దెన్ అసలు యాక్చువల్ రీచ్ వచ్చిందంటే వీడియో ఏంటంటే, అప్పుడు పేరెంట్స్ యూఎస్ నుంచి ఇండియా వెళ్ళటం, ఇన్లాస్ కమింగ్ ఫ్రమ్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు అని పెట్టాను అనమాట ప్యాకేజ్ అని. ఐ థింక్ ఇలాంటి వీడియోస్కి చాలామంది అదేంటంటే ట్రెండింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే కొంచెం ఎమోషన్స్, దూరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని ఇయర్స్ తర్వాత కలవటం, ఇలాంటి వీడియోస్ చూసారంటే మీకు బాగా ట్రెండింగ్లోకి వెళ్తాయి. ఆ టైంలో నాకు అసలు అది ట్రెండింగ్లోకి వెళ్ళలేదు బై ద వే, జస్ట్ కొంచెం వైడర్ ఆడియన్స్కి వెళ్ళింది, వర్కౌట్ అయ్యింది. అప్పటి నుంచి నెమ్మదిగా ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా చేస్తూ ఉన్నాను. ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ పర్సన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ నుంచి, ఆ పర్సన్ నుంచి మన లైఫ్కి ఎంత కనెక్ట్ అవుతాం, మనం ఎంతవరకు తీసుకోగలుగుతాం, అంత దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలా నాకు యూట్యూబ్ చాలా హెల్ప్ అయింది అనమాట నా లైఫ్లో. సో ఏదో నేను కూడా కొంచెం ఈ ప్లాట్ఫామ్కి ఇప్పుడు చూడండి, చాలామందికి చాలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని ఇష్టం ఉంటుంది. తమకి నచ్చింది, తమకి ఇష్టమైంది చెయ్యాలని ప్రతి మనిషి కోరుకుంటారు. అందులో ఏం తప్పు కూడా లేదనమాట అలా కోరుకోవటంలో, అలా ఆశించటంలో. బట్ అందరికీ అన్నీ వర్కౌట్ అవ్వవు అనమాట. మనకి బాగా నచ్చినా సరే చెయ్యలేము కొన్ని. ఎదరు మనం చేయలేము, లేకపోతే మన సిచ్యువేషన్స్ అవి చేయడానికి మనకి సహకరించవు. నేను ఆల్రెడీ 100K వీడియో చేశాను, సో మళ్ళీ అదే రిపీట్ చేయను. ఒకటే ఒక మాట చెప్తాను. నన్ను చాలామంది అడుగుతారు కదా, మీరు ఎలా ఇవన్నీ చేశారు, ఎలా ఒక న్యూ మామ్ అయ్యుండి బీయింగ్ ఎ వర్కింగ్ మామ్, ఫుల్ టైమ్ జాబ్, యూట్యూబ్, ఇదంతా లైక్ హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ విచ్ ఐ గెట్ ఫ్రమ్ ఎవ్రీబడి ఐ మీట్, ఇదే క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళకి ఒక్కరికి ఒకటే ఒక ఆన్సర్ ఇస్తానండి. మనకి నచ్చిన పని చేయటానికి అందరికీ అదృష్టం ఉండదు, కొంతమందికే అదృష్టం ఉంటుంది. ఆ అదృష్టం, ఆ అవకాశం, ఆ ఆడియన్స్, ఆ సపోర్ట్ గనక మనకి భగవంతుడు ఇస్తే మనం కష్టపడాలి. ఇంత ఉండి కష్టపడకపోతే ఏంటి చెప్పండి వాల్యూ? సో ఇంత కష్టపడి నేను చేసినందుకు, అండ్ మీ ఆడియన్స్గా మీరు నన్ను ఈ కంటెంట్ని చూసి ప్రోత్సహించి, for all the love you're all giving me, for that I am like so grateful. Every day I feel grateful, every day I feel thankful for all of this love. And ఇది నేను ఎప్పుడూ ఈజీగా తీసుకోను అనమాట. ఈ ప్లాట్ఫామ్ని కానీ, మిమ్మల్ని కానీ, నాకు ఇలా సోషల్ మీడియాలో వచ్చి 2 మాటలు చెప్పటానికి అవకాశం వచ్చినప్పుడు, ఆ చెప్పే 2 మాటలు కూడా ఏదో ఒకటి యూస్ఫుల్ అయ్యేది చెప్పాలి. నా లైఫ్లో ఏమైతే నడుస్తున్నాయో అవన్నీ కూడా చూపిస్తూ, అలాంగ్ విత్ గివింగ్ ఫీల్ గుడ్ వైబ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, సంథింగ్ ఏదో యూస్ఫుల్ అయ్యేది కూడా చెయ్యాలి అన్న పట్టుదల అయితే నాకైతే చాలా ఉంది. సో యా అండి, దిస్ ఇస్ జస్ట్ అ నెంబర్, బట్ థ్యాంక్ యూ టు యూట్యూబ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ for giving me this special. What do you think about it, on a plate, Madhu? What do you think about it? Very proud of you, but more responsibility. Are we going to announce another good news today? గుడ్ న్యూస్ అంటే తప్పుగా అనుకోండి, మరి ఏం గుడ్ న్యూస్ తొందరగా చెప్పేసి. గుర్తుందా మాంటిసరీ వీడియోలో ఒకసారి చెప్పాను నేను, దట్ గణేష్ యూట్యూబ్లో వస్తే బాగుంటుంది. whenever I want him to be in the video, most of the times నేను వెళ్ళటము, నేను ఎలా చెప్పాలి, unless and until you have the audience who directly interact with you, I don't think so anybody would get the motivation to make content or to do anything. For him to actually express himself and do the things he likes to do, I think it's better he comes directly, and he will not be silent like this once he comes, is what I feel like. Right now he just becomes a statue like that. Statue. So basically he decided to come to Instagram. ఎంటర్టైన్మెంట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రాదు, నేను పక్క నుండి ఏదైనా రీల్ చేద్దాం అంటే తొందరగా రాడు. సింగిల్గా చేయమని చెప్తే సింగిల్ టేక్ గణేష్ అయిపోయింది అంటాడు అనమాట. నాకేమో సింగిల్ టేక్ మధు కాదు, నేను సింగిల్ టేక్లో నేను చేయలేను, దాని బదులు ఇట్స్ బెటర్ ఆఫ్ హీ డస్ హిమ్సెల్ఫ్. సో లెట్ మీ నో వాట్ యూ థింక్ గైస్ అబౌట్ గణేష్ కమింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. మా ఫ్యామిలీని, నన్ను, గణేష్ని ఆల్మోస్ట్ 2.5 years నుంచి మీరు చూస్తున్నారు. అండ్ మీ అందరికీ గణేష్ బాగా తెలుసు, గణేష్ నేచరు. హీ ఈజ్ యాక్చువల్లీ ద మోర్ ఫన్నీ గై, ఎంటర్టైనింగ్ గై. కానీ చెప్పాను కదా, ఫోన్ పట్టుకుని సొంతంగా ఇది చేయడం ఎప్పుడు చేయలేదు. బయట చూసారంటే హీస్ వెరీ సోషల్. నేను కొంచెం షై పర్సన్ అనమాట సోషల్ గ్యాదరింగ్లో వెళ్తే. వెరాజ్ గణేష్ ఎంత హ్యాపీగా లైక్ అందరితోటి మాట్లాడతాడు అనమాట. అది కూడా నాకు బాగా నచ్చేది అనమాట స్టార్టింగ్లో. సో ఆ కనెక్షన్ కనుక బిల్డ్ అవుతే ఆడియన్స్ తోటి, ఐ ఫీల్ దట్ హీ డస్ గుడ్. అండ్ మేమిద్దరం చాలా కామన్ ఇంట్రెస్ట్లు షేర్ చేసుకుంటాం. ఫిట్నెస్ కానీ, ఫ్యాషన్ కానీ, ఫుడ్ కానీ, ఫైనాన్షియల్ గోల్స్ బాగా మ్యాచ్ అవుతాయి అనమాట ఇద్దరికి. అఫ్కోర్స్ ఇద్దరము ఒక పేజే మెయింటైన్
మెయింటైన్ చేస్తే ఇంకా బాగా గ్రో అవ్వగలుగుతాం. ఐ నో దాట్. బట్ ఏంటంటే ఆ పర్సనల్ కనెక్షన్ అనేది ఉండట్లేదు. సో దట్స్ వై హీ డిసైడెడ్. అండ్ ఇఫ్ యూ నో గణేష్ 2 మెయిన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒకటి ఫిట్నెస్, సెకండ్ ఫైనాన్స్. ఎప్పటి నుంచో ఉండేదే లైక్ ద అమౌంట్ ఆఫ్ బుక్స్ ఈ రీడ్. హీ హ్యాస్ సర్టెన్ ఫైనాన్షియల్ గోల్స్. అండ్ ఆ రంగంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఒక కమ్యూనిటీగా బిల్డ్ చేసుకుని ఏదో రకంగా టు హెల్ప్ పీపుల్ అనే థాట్ ప్రాసెస్లో ఈ వాజ్ ఆల్వేస్ ఇన్ దట్. సో మీరైతే చాలా చూస్తారండి, అలాంగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ వైబ్స్తో పాటు ఒక కమ్యూనిటీ లాగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. మాతో పాటు మీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది అనమాట, ఇండైరెక్ట్ కనెక్షన్ కాకుండా. ఇప్పుడు నేను మొన్న అకౌంటబిలిటీ పోస్టులు పెట్టాను, మీరు చూసారంటే. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ సీన్. లైక్ నేను కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలని పెట్టాను. దాని తర్వాత మధ్యలో ఆపేశాను, ఎందుకంటే ఒక పెద్ద లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. దాని గురించి మీకు నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లైఫ్ అప్డేట్, అసలు ఏం లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, ఆల్ ఆఫ్ దాట్. సో అందుకనే దానికి హాల్డ్ ఇచ్చాను. సో మళ్ళీ అకౌంటబిలిటీ స్టార్ట్ చేయాలని ఉంది. అండ్ ఈసారి ఐ వాంట్ టు షేర్ విత్ దోస్ హూ ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో అందుకనే ఈ పేజ్లో యూ విల్ బీ సీయింగ్ బోత్ ఆఫ్ అస్ అంటే నాట్ లైక్ ఓన్లీ మేమిద్దరం, బట్ ఒక ఫ్యామిలీగా మీరైతే చూస్తారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసాము. ఇంకా డీటెయిల్స్ మీకు చెప్తానండి. బట్ ఫర్ నౌ వీ డిసైడెడ్ టు ఫార్మ్ దిస్ కమ్యూనిటీ టు లీడ్ హ్యాపీ, హెల్దీ అండ్ ప్రాస్పరస్ లైఫ్ స్టైల్ విత్ అ హెల్ప్ ఫ్రమ్ యూ ఆల్. కొంచెం మాకు అకౌంటబిలిటీ కావాలి, వీ నీడ్ దట్ కమ్యూనిటీ అనే ఉద్దేశంతో వీఆర్ స్టార్టింగ్ దిస్. అండ్ ganesh.rao ఇస్ హిస్ నేమ్ అండి. చెక్అవుట్ చేయండి, కింద లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇప్పుడైతే మనం ఈ బ్లాగ్ ఎండింగ్ వచ్చేసాము. ఈ ఇయర్ గణేష్ నిమజ్జనం చేస్తూ, గణేష్కి బాయ్ బాయ్ చెప్తూ, మన గణేష్ని అంటే మీ గణేష్ని సోషల్ మీడియా వరల్డ్లోకి స్వాగతం చెప్పండి, ఎంకరేజ్ చేయండి అండ్ మెసేజ్ చేయండి మీరేం చూడాలనుకుంటున్నారో ఇన్ హిస్ పేజ్. అండ్ కీప్ సపోర్టింగ్ అస్ అండి, దట్స్ ఆల్ ఐ కెన్ సే. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్.